హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర యూనికాన్ బైక్ వచ్చిందండి, BS6. అయితే ఆ బైక్కి చైన్ అనేది మాటికి పడిపోతుంది. అయితే వేరే మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే చైన్ కొత్త చేసుకోవాలండి. చైన్ కొత్త వేయాలంటే 1100 నుంచి 1000 రూపాయల నుంచి 1100 ఉంటుంది. రమ్రబాస్ దానికి ఇది మొత్తం కలుసుకుంటే మనకు 1500 వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. అయితే మనము ఈ వీడియోలో ఏం చూపిస్తబోతున్నామంటే కొత్త చైన్ వాడకుండా ఆ పాత చైన్ని ఎలా ఆల్టరేషన్ చేయాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఇదే హోండా యూనికాన్ BS6 అన్నమాట. ఇక్కడ మీకు టైరు తిప్పి చూపిస్తాను, చూడండి. చైన్ అనేది పడిపోయింది. ఇంకోటి ఏంటంటే సెట్టింగ్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, సెట్టింగ్ అయిపోయింది. కాకపోతే కస్టమర్ ఏమంటున్నారంటే నా దగ్గర డబ్బులు లేవండి, మీరు ఏమన్నా దీనికి ఆల్టరేషన్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే దీనికి ఇప్పుడు మనము ఈ చైన్ని ఎలా సెట్ చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, చైన్ అనేది మొత్తం రస్ట్ పట్టింది. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంత లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ స్పాకెట్ని మనమైతే కొత్తది వేయము, దీన్ని రీకండిషన్ చేసి ఇవ్వాలి. ఈ మొత్తం చైన్ కవర్లన్నీ మొత్తం ఎక్కించుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. చైన్ ఎక్కించిన తర్వాత కూడా ఇంత లూజ్ ఉంది ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు, ఇంత లూజ్ ఉందన్నమాట. అయితే దీనికి ఒక లింక్ తీసేయాలన్నమాట. తీసిన తర్వాత మీకు నేను ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. చైన్ సెట్టింగ్ అయితే ఇక్కడ చూడండి, క్లోజ్ చేసేసాను. చైన్ మాత్రం ఇంత లూజ్ అయిపోయింది. ఒక లింక్ కాదు కదా, కనీసం 2-3 లింకులు తీయాల్సి వస్తుంది మనకి ఇప్పుడు. అయినా సరే దీనికి ఈరోజు పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసే ఇస్తాను. లింక్ అయితే కట్ చేశాను, కాకపోతే 2 లింకులు వస్తున్నాయి. చైన్ కట్ చేసి 2 లింకులు తీశాను. ఒకటి అనుకున్నాను ఫస్ట్లో, 2 తీశాను. ఇప్పుడు మీరు చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు, మనకి ఇక్కడ సెట్టింగ్ కూడా ఉంది చేసుకోవడానికి. ఇంత సెట్టింగ్ ఉందన్నమాట. ఇక్కడ చైన్ అయితే మనకు సెట్ అయిపోయింది. దీన్ని గ్రీసింగ్ చేసి ఫ్రీ చేస్తే మనకు ఒక పని అయితే అయిపోతుంది. మీరు ఎప్పుడు గ్రీస్ వాడినా కానీ ఈ క్వాలిటీ గ్రీస్ని వాడండి. ఆ క్వాలిటీ చైన్కి వాడే గ్రీస్ ఇలా నల్లగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, కొంచెం జిగురుగా కూడా ఉంటుంది. ఈ గ్రీస్ వాడడం వల్ల చైన్ అనేది ఇట్లా తుప్పు పట్టదు, ఇట్లా పాడు కాదనమాట. ఈ గ్రీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ తీట్స్ అన్నమాట. ఈ తీట్స్లో మనకు గ్రీసింగ్ లేకపోతే ఇలా మనకు రఫ్ అయిపోయి చైన్ స్పాకెట్ తొందరగా పాడైపోతుంది. అందుకోసం మీరు గ్రీస్ వాడేటప్పుడు ఇలాంటి క్వాలిటీ నల్ల గ్రీస్ని వాడండి. అప్పుడే మీకు చైన్ అనేది బాగా లైఫ్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, గ్రీస్ పెట్టిన తర్వాత ఎంత స్మూత్గా డ్రైవ్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు హోండా యూనికాన్ BS6కి చైన్ స్పాకెట్ ఎలా ఆల్టరేషన్ చేయాలనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. కస్టమర్ దగ్గర డబ్బులు లేవడం ఆయన దగ్గర డబ్బులు లేక కారణంగా ఆల్టరేషన్ అనేది చేశానన్నమాట. అయితే మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరేంటి, మీ పేరేంటి, కామెంట్లో రాయండి. నేను మీకు ప్రత్యేకంగా హాయ్ చెప్తాను. నా వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుసుకోవాలని కొంచెం కోరిక ఉంటుంది. ప్లీజ్ నాకు ఈ కోరికని మీరు తీర్చండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతోని కలుసుకుందాం మళ్ళీ. అంతవరకు జై హింద్.